హరే కృష్ణ. అందరికీ హరే కృష్ణ. ఇవాళ 12వ పాశురం, 13వ పాశురం రెండు కూడా అనుసంధానం చేద్దాము. 12వ పాశురానికి తాత్పర్యం, భావం అన్నీ కూడా చదువుదాము. 13వ పాశురం కూడా చదువుదాం లాస్ట్లో. नीलातुङ्गस्थनिगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं संश्रुतिशतशिरसिद्धम् अध्यापयन्ती सोचिष्ठायां श्रुजि निगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्येन मैदमिदं भूय एवास्तु भूयः அன்னவயல் புதவே ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவே பழபதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலே பூமாலே சொடு கொடுத்தாலே சொல்லு சூடி கொடுத்த சுடுகோடியே தொல்பாவே பாடியருள்வள் பல்வலிலாய నాడిని వెంకటవర కన్నే విధి ఎన్నెరవెమ్మాత్తం నాగ కడవావనమే నెలకు కర్కటే పూర ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంభర గోదా వందే శ్రీరంగనాయకిం మంగళాశాసన పరహే మదాచార్య పురోగమే సర్వేశ్చ పూర్వేరాచార్య సత్కృతాస్తు మంగళం. శ్రీ గోపీ వేషధరాయ నమః. 12 పాస్టర్ స్క్రీన్లో చూపిస్తాను, చూడండి. ఓకే, కనిపిస్తుందా అందరికి 12వ పాశ్రం? మాతాజీ 11వ పారుషం వచ్చింది. నిండే వచ్చింది మాతాజీ, 12వ పాశ్రం వచ్చింది. ఇప్పుడు వచ్చింది. ఓకే. శ్రీయాండాల్ దివ్య తిరువడగలే శరణం. கனெத்தி இல்லம் கட்டருமே கணுக்கிறங்கி நினைத்து மலே வலியே நின்று பாலசோட நனைத்தில்லம் சேராக்கும் நாற்செல்வம் தங்காய பனி தலைவில் நில்வாஷால் கடை பற்றி சினத்தினால் தென்னிலங்கே கோமணி சேற்றா மனு துக்கினியானே பாடவும் நீவா திருவாய இனத்தனேலுந்திராயே இதேனா பேருரக்கம் அனைத்தெல்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய். கனைத்தீள்ளம் கட்டெருமே கன்றுக்கிறங்கி நினைத்துமலே வலியே நின்று பாலசோர நனைத்தில்லம் சேராக்கும் நாட்செல்வன் தங்காய பனி தலைவில் நில் வாஷால் கடை பற்றி சினத்தினால் தென்னிலங்கே கோமணி சேற்ற மனு துக்கின் யானே பாடுவோம் நீவாய் திருவாயா இனத்தனேலுந்திரே லுந்திராயிதேனா பேருரக்கம் அனைத்திலத்தாரும் அறிந்தேலோரிம்பாவாய். శ్రీ ఆండాళ్ దివ్య తిరువడలే శరణం. ఓకే, అందరికీ హరే కృష్ణ. ఇప్పటి వరకు అమ్మవారు గోదమ్మ తల్లి గోపికలందరినీ కూడా మేలుకొల్పులు చేస్తున్నారు కదా. వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా కృష్ణుడి పట్ల శరణాగతి చేసే గోపికలు. సో ఇవాళ గోపిక 7వ గోపిక, 12వ పాశ్రంలో 7వ గోపికని అమ్మవారు మేలుకొల్పులు చేస్తున్నారు. సో ఇప్పుడు అనుసంధానం చేద్దాము పాశ్రాన్ని. ఇప్పటి వరకు మేలుకొల్పులు చేసే గోపిక వాళ్ళ ఒక దశని, ఒక స్థితిని చెప్పి మేలుకొల్పులు అమ్మవారు చేస్తున్నారు. భక్తిలో, జ్ఞానంలో అంత ఉత్తమైన స్థితిలో ఉండేవాళ్ళు మనకి ముందు ఉండి నడిపితే మనం కూడా భగవద్ జ్ఞానాన్ని సులభంగా పొందుతామని గోదమ్మ తల్లి అలాంటి మహానుభావుల్ని ప్రార్థన చేస్తూ మేలుకొల్పులు చేస్తున్నారు. వాళ్ళ అనుగ్రహాన్ని కోరుకుంటున్నారు. ఈ తత్వాన్ని ఒక అందమైన కథా రూపంలో గోపి భావంలో ఉండి గోప బాలికల్ని, కృష్ణుణ్ణి అందరినీ కూడా చూపిస్తున్నారు. పైకి ఒక కథ రకంగా నడుపుతున్నారు, కానీ లోపల అంతరార్థం, గూఢ రహస్యాన్ని తెలుపుతున్నారు. నిన్న గోప బాలిక చాలా గొప్ప వంశానికి చెందేది, మంచి సంపద కలిగి ఉండే ఆమె చాలా అందమైన గోపిక.
కదా, నిన్న మనం చెప్పుకున్నాం కదా. ఇంకా తనకు ఒక సహోదరుడు కూడా ఉండేవాడు. ఈనాటి గోపికి కూడా ఒక సహోదరుడు ఉన్నాడు, కానీ ఇద్దరిలో కొంచెం తేడా ఉంది. అదే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నిన్న గోపబాలిక వాళ్ళు సహోదరుడు పాలు పితుకుతున్నాడు. పాలు పితుకుతూ వాళ్ళ స్వధర్మాన్ని ఆచరిస్తూ కృష్ణ ప్రేమని పొందాడు. ఈనాటి గోపిక సహోదరుడు పాలు పితకటానికి మానేసి తన స్వధర్మాన్ని కూడా త్యాగం చేసి శ్రీకృష్ణుడి సేవలో నిమగ్నం అయిపోయాడు. ఎంత నిమగ్నం అయిపోయాడంటే తన స్వధర్మాన్ని అన్ని కూడా తను ఆచరించడమే మానేశాడనమాట. శ్రీకృష్ణుడు వెనుకతలే తిరుగుతున్నాడు. సో అలాంటి గొప్ప సహోదరుడికి ఈమె చెల్లెళ్ళు. సో సో అలాంటి గొప్ప బాలికని ఆండాళ్ళ తల్లి మేలుకొల్పులు చేస్తున్నారు ఇవాళ. ఈ ఈ సహోదరుడికి అపారమైన గోవులు ఉన్నారు, అసంఖ్యమైన. మళ్ళీ అలాగే గేదెలు కూడా ఉన్నారు. నిన్న కూడా చూసాము, అపారమైన గోవులు ఉన్నారు, మళ్ళీ గేదెలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవాళ కూడా ఉన్నాయి. కానీ కొంచెం తేడాగా ఏంటంటే నిన్న సహోదరుడికి తన కర్మల్ని ఆచరిస్తున్నాడు. సో కర్మనిష్ఠుడు. ఇవాళ సహోదరుడు తన కర్మలన్నీ కూడా స్వధర్మాన్ని అన్నీ కూడా వదిలేశాడు. ఎందుకు వదిలేశాడంటే శ్రీకృష్ణుడు వెనుకతలే తిరుగుతున్నాడు. అదే ఆయన ధర్మం అన్నమాట. సో అది ఇవాళ మనం ఫస్ట్ అది చర్చిద్దాము, తర్వాత పాఠానికి వెళ్దాము. శ్రీకృష్ణుడి పైన ప్రేమ భక్తి వల్ల శ్రీకృష్ణుడు వెంటే తిరుగుతున్నాడు. దానివల్ల పశువులకి పాలు పితకటానికి ఎవరు లేరనమాట. ఎవరు లేనప్పుడు ఏమవుతుంది, ఆ పాలు ఒక ధారంగా నీళ్లు పోయినట్టుగా ఎలా పోతున్నాయో అలా పోతున్నాయంట. ఇల్లంతా కూడా బురదగా అయిపోయిందంట. ఎందుకంటే అసంఖ్యమైన గోవులు గేదెలు అన్నీ ఉన్నాయి, లెక్కలేని సంపద. మరి అక్కడ అతని స్వధర్మాన్ని ఏమీ చేయట్లేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు వెనకతలే తిరుగుతున్నాడు. మరి అక్కడ పాలు బితికే వాళ్ళు ఎవరు లేరు. అలాంటప్పుడు ఆ పాలన్నీ కూడా ఒక దారిలో అలాగ పోతున్నాయి. కిందంతా చూస్తే బురదగా అయిపోయిందనమాట. సో ఇక్కడ పాలు వీళ్ళకి గేదెల సంపద ఎక్కువగా ఉంది అనమాట. సో గేదెలకి అంటారు, ఆవుల కన్నా ఎక్కువగా వాళ్ళ దూళ్ళ పైన చాలా స్నేహంగా ఉంటుందంట. అసలు వదిలిపెట్టి ఉండలేదంట. ఇంకొకటి ఏంటంటే ఆవులు దూడలు వస్తూ ఉంటే ఆవులు పాలు తగ్గించేస్తాయి ఇవ్వడం. కానీ గేదెలు ఇంకా దూడలు వస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా పాలు ఇస్తాయంట. మళ్ళీ ఆవుల కన్నా గేదెల పాలే ఎక్కువ చిక్కగా ఉంటాయి, ఎక్కువగా కూడా ఇస్తాయి. సో ఇలాంటి ఎక్కువ గేదెలు ఉన్నాయి, దూడలు ఉన్నాయి. మరి ఎంత ఎక్కువ పాల దార అక్కడి నుంచి పోతుందంటే ఇంకా మనం ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు పాఠాన్ని అనుసంధానం చేద్దాము. ఎలా మేలుకొల్పులు చేస్తున్నారు చూద్దాం. ఈనాటి గోపికకి బయట గోపికలు అంటున్నారనమాట. ఏమంటున్నారు, చుట్టుపక్కల అందరూ కూడా ఎంత ముద్దు నిద్ర అనేది అని వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే అలా అంటే ఏమో గబుక్కును లెగిచి బయటకు వస్తుందేమో అని అలా అని తనకి లేపుతున్నారనమాట. సో బయట గోపికలు అంటున్నారు, అనే తిల్లెత్తారు నారిందలో. అంటే చుట్టుపక్కల అందరూ కూడా నీ స్వభావాన్ని తెలిసిపోయిందమ్మా, ఇకనేనే నువ్వు లెగిచి బయటికి రావమ్మా మాతోని. మా కృష్ణుడి కోసం వ్రతం చేస్తాం అనుకున్నాం కదా. సో కృష్ణుడి కోసం మనం పొందటానికి వెళ్తున్నాం కదా. సో నువ్వు కూడా మా అందరితో కలువు, నువ్వు అమ్మ బయటికి రా అని పిలుస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి సంపద ఏంటంటే బోల్డ్ అని గేదెలు ఉన్నాయి, దూడలు ఉన్నాయి. సో ఆ దూడలకి ఫస్ట్ లాస్ట్ టైం చెప్పాను కదా పాశ్రంలో, ఫస్ట్ ఏం చేస్తారు పాలు పితికే ముందు ఉదయాన్నే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ మంచు గడ్డి ఉదయాన్నే తింటాకని చిన్న మేత బ్రేక్ఫాస్ట్ లాగా మేపటాకని బయటికి పంపిస్తారు గేదెల్ని. తర్వాత మళ్ళీ అప్పుడు దూడల్ని కట్టేసి ఉంచుతారు. గేదెలు ఎప్పుడైతే మళ్ళీ వస్తాయో అప్పుడు ఈ దూడల్ని వదిలేస్తారు. వదిలిన తర్వాత పాలు తాగిన తర్వాత అప్పుడు పాలు తీస్తారు. మళ్ళీ తర్వాత పెద్ద మేతకి ఊర్లో మళ్ళీ తర్వాత గేదెల్ని వదిలేస్తారు. కానీ వర్క్ అంతా చేయటానికి ఎవరైనా ఉండాలి కదా, లేడు.
ఎందుకంటే సహోదరుడు తను కృష్ణుడి వెనుక తిరుగుతున్నాడు కాబట్టి. ఇవి ఇప్పుడు ఈ గేదెలన్నీకి పాలు తీయటానికి ఎవరు లేరు. అప్పుడు ఈ గేదెలేంటి, తన వాత్సల్య భావం ఎక్కువగా అయిపోయి ఉండని వల్ల ఆ, నిలుపుకోలేక ఇల్లంతా కూడా ఒకే పాలు, పుదుకుల్లో పాలు అలాగ దార వచ్చేస్తుంది. ఇంకా ఇల్లంతా బురద బురదగా అయిపోయిందంట. అలాగా స్టార్టింగ్ చేసేటప్పుడు అమ్మవారు కనెత్తు ఇల్లం గట్టెరుమి కన్రుక్కి రంగి అంటే పాలు పితికే వాళ్ళు ఎవరు కూడా లేక పొదుకుల్లో పాలు ఉండిపోయే చేత బాగా నొప్పు వాళ్ళకి పొదుకుల్లో. అప్పుడు అరుస్తున్నాయి అనమాట, ఒకటే అరుపు అరుపు అరుపు. ఆ తర్వాత ఆ, కానీ అరిచినప్పుడు కూడా ఎవరైనా ఉండాలి కదా. అరిచినే ఎవరు వచ్చి తన పాలు తీయటానికి ఎవరైనా ఉంటే కదా తన అరుపులకి ఏదైనా మ్మ్. మార్గం ఉంది. ఇలాగాని ఎవరు అరిచినప్పుడు కూడా ఎవరు రావట్లేదంట. సో ఇప్పుడు ఈ నేత దోళ్ళు ఆ, పాలు ఎక్కువగా తన దగ్గర ఉన్నాయి కాబట్టి నేత దోళ్ళు ఎందుకు చెప్పారంటే, అంటే చాలా చిన్న వయసులో ఉండే పాలు గేదెలు. సో అలాంటి గేదెలు ఎలా ఇస్తాయి పాలు, ఇంకా ఎక్కువగా ఇస్తాయి కదా. సో పా అలాంటి నేత దోడలు పాలు ఎక్కువగా ఉన్నాయి, ఆ, దోడల్ని పాలు ఇచ్చే టైం అయింది అని అరుస్తున్నారు అనమాట. దూడలు వస్తాయని అరుస్తున్నాయి, ఎవరు కూడా వింటలేదు. ఆ తర్వాత సెకండ్ లైన్ ననెత్తు మళేవలియే నిండ్రు పాలశోర చీరు భారం. అంటే చీరు భారం అంటే తన పాలు పొదుగుల్లో భారం వల్ల ఎక్కువ అయిపోయిన వల్ల ఆ, పాలు తీసేవాడు వస్తున్నాడని వచ్చి ఆ, వచ్చినట్టుగా అంటే ఫీల్ అవుతున్నారు. వచ్చినట్టుగా వాత్సల్య భావం, అంటే తనలో వాత్సల్య భావం ఎంత పెరిగిపోయిందంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అనుకుంటున్నారు అనమాట. పాలు పితికేవాడు వస్తున్నాడు, దూడని విప్పినట్టుగా, ఆ దూడ ఏమో ఎగిరి తన దగ్గరికి చేరినట్టుగా, ఆ తర్వాత మూత పెట్టి తాగినట్టుగా, తన పాలు తాగినట్టుగా భావించి ఆ పాలు ఇవ్వడం ప్రారంభించేస్తారనమాట. అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాత్సల్య భావం మీద. అంటే దూడ వచ్చినట్టుగా, ఆ పాలు పితికేవాడు వచ్చినట్టుగా, ఆ పొదుకుల్లో వాళ్ళు మూత పెట్టి తాగినట్టుగా అలాగా ఫీల్ అయ్యి ఆ పాలు ఇవ్వడం మొదలు పెడతారు. అప్పుడు ఏమవుతుంది, ఆ పాలు దార ఒకటే ఏకధారంలో అలా కారుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక గేదె కాదు కదా, అసంఖ్యమైన గేదెలు, దూడలు. సో అసంఖ్యమైన అయ్యేటప్పుడు ఇప్పుడు ఎంత పాలు ఇస్తాయి. సో ఆ పాలు కిందంతా పడిపోయి ఇళ్లలో అదేమవుతుందంటే బురదగా అయిపోయింది అనమాట. పాలషోర ఏకధారగా పాలు కారటం మొదలు పెట్టాయి అనమాట. సో ఫస్ట్ ఏంటంటే పాశ్రంలో ఏమన్నారు, గేదెలు అరుస్తున్నాయి ఫస్ట్. సెకండ్ ఏంటంటే జాలి పడుతున్నాయి. జాలిపడి అంటే వాత్సల్య భావంతో తను ఆ పాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. మూడోది ఏంటంటే దూడ వస్తుందని భావిస్తున్నారు. ఫోర్త్ ఏంటంటే అప్పుడే పాల షోర్ అంతా, అంటే పాలంతా కారిపోతున్నాయి అనమాట కిందకి. సో దీంట్లో అంతరార్థం ఏంటి ఇప్పుడు మనం చెప్పుకుందాం. అవి అరుస్తున్నాయి, గట్టిగా అరుస్తున్నాయి. దాని మీనింగ్ ఏంటంటే మొట్టమొదట వాళ్ళు ఆచార్యులు జ్ఞానులు మనకి ఉపదేశం వల్ల వాక్యం చెప్పి వినండి 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 అని గేదుల్లాగా అర్చేలాగా ఇక్కడ వినిపిస్తున్నారనమాట. అంటే ఆచార్యులు జ్ఞానులు ఏం చేస్తారు, రండి రండి భగవద్ జ్ఞానం వినండి, భగవద్గీత క్లాస్ అటెండ్ అవ్వండి కదా, ఈ ఉపదేశం చాలా మంచిది, భగవంతుడి కోసం వినండి, భగవద్ జ్ఞానాన్ని వినండి అని వాళ్ళకు వచ్చే జ్ఞానం అందరినీ పంచిపెట్టాలని ఒకటే అరుపు అందరినీ చెబుతూ ఉంటారు. వినకపోనే కానీ వాళ్ళు అందరినీ చెప్పాలనే తాపత్రపడుతుంటారు. అది ఇక్కడ అంతరార్థం. వాత్సల్య భావంతో పాల్ని ఇస్తూనే అని అంటున్నారు కదా. వాత్సల్య భావం అంటే అప్పుడు వాళ్ళు ఎలా ఉంటదంటే మళ్ళీ అరే అంటే ఎవరు కొంతమంది వింటారు, కొంతమంది వినరు. అయినే వాళ్ళలో మనసులో బాధ కలగదు. ఇంకా వాత్సల్య భావంలో ఎలా అనిపిస్తుంది అంటే, అరే ఇంత చెప్పిన తర్వాత కూడా మన పైన వాళ్ళందరి పైన భగవంతుడిది ఆ, అనుగ్రహం కలిగించాలి. ఇంత చెప్పినప్పుడు కూడా వాళ్ళకి భగవంతుడి పైన విశ్వాసం కలగట్లేదు. సో అందరిపైన భగవంతుడికి ఆ, అనుగ్రహం కలిగించాలి అని ఒకటే వాళ్ళకి వాత్సల్య భావం ఉంటుంది, అందరిపైన, జీవులపైన, శిష్యులపైన. అది
మూడోది దూడ వస్తుందని భావిస్తున్నారు కదా. సో దూడ వస్తుంది అంటే భగవంతుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆచార్యులు, జ్ఞానులు, గురువులు ఏమనుకుంటారంటే భగవంతుడు ఆదేశించినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారనమాట. శిష్యులందరూ కూడా ఆశ్రయం ఆశ్రయం తీసుకున్నారు అని భావంతో వాళ్ళందరినీ కూడా మంచి చేయాలి, బాగా చేయాలి అని ఒక తపన ఉంటుంది. ఫోర్త్, అప్పుడే పాల షోర్ అంటే పాలంతా కారిపోతున్నాయి, అలాగా ఒకే దారిలో పోతుంది. వాళ్ళలో ఉండే జ్ఞానాన్ని, పాలు ఎలాగైతే ఒకే దారిలో పోతుందో అలాగే వాళ్ళలో ఉండే జ్ఞానాన్ని, ఉపదేశాన్ని వాత్సల్య భావంలో శిష్యుడి పైన అలాగ ఒక దారం అలాగ వాళ్ళ పైన పోస్తూనే ఉంటారనమాట. సో ఇది ఇది ఆచార్యుల కృప కోసం ఇక్కడ అమ్మవారు ఇక్కడ పాశం ద్వారాగా మనకి చెప్తున్నారు. తర్వాత నార్చేల్వన్ తంగాయ గో ఇక్కడ ఈ గోప సంపదకి ఇప్పుడు వాళ్ళేమో ఇప్పుడు ఆ లోపల ఉండే గోపికని సంబోధించి పిలుస్తున్నారంట, కొంచెం ఆ ఆపేక్షిస్తూ. ఎందుకంటే ఇంకా బయటికి రావట్లేదు కదా. ఫస్ట్ ఏంటంటే ఇంత సంపద ఉండి ఈ గేదెల కోసం ఇవన్నీ చెప్తూ, ఆ తర్వాత ఊరందరూ కూడా ఇంతేంటి ముద్దు నిద్ర నీకు అని చెప్తున్నారు, ఆ అందుకే నువ్వు వస్తాయేమో అని అలాగా ఆపేక్షిస్తూ మాట్లాడారు. ఆయనే రాలేదు. రానప్పుడు ఇప్పుడేమంటున్నారంటే ఈ ఈ గొప్ప సంపదకి వారసుడైన ఆ గొప్ప గోప బాలుడికి ఓ చెల్లుల్లా అని సంబోధన చేస్తూ పిలుస్తున్నారనమాట. నీ సహోదరుడు కృష్ణుడి ప్రేమ వల్ల ఆయన వెనకే తిరుగుతున్నాడు, అవునా? ఇప్పుడు ఆయన చెల్లులు కదా నువ్వు, మరి ఆయన కన్నా నువ్వు ఇంకా గొప్పగా ఉండాలి కదా, గొప్పదాను కదా కదా మరి మీ మరి మేము అందరం కూడా కృష్ణుడి కోసమే కదా మేము కూడా వచ్చాము. అలాంటప్పుడు నువ్వు మా మా అందరితో కలిసి మాతో ముందుకు నడాలి కదా అని చెప్తున్నారు. అంటే మీ ఆ సహోదరుడు కృష్ణుడి కోసం తిరుగుతున్నాడు, మరి నువ్వు ఆయనకి చెల్లులు కదా, నువ్వు ఇంకా గొప్పగా ఉండాలి కదా. నువ్వు ఎలా ఉండాలంటే, ఆయన భగవంతుడి సేవ చేస్తున్నాడంటే నువ్వు వైష్ణవ సేవ, భాగవత్ సేవ చేయాలి. మరి మేమందరం కృష్ణుడి కోసమే కదా వ్రతం చేస్తున్నాము. కృష్ణుడు అంటే వీళ్ళందరూ కూడా కృష్ణ భక్తులు కదా. మరి కృష్ణ భక్తులు అయ్యేటప్పటికి ఆమె ఏం చేయాలి? వీళ్ళకి ఇంకా సహాయం చేయాలి, వీళ్ళపైన అనుగ్రహం కలిగించాలి. మరి నువ్వు చేసేది ఏంటమ్మా అని ఆపేక్షిస్తున్నారనమాట. అంటే ఆ ఏంటంటే ఇక్కడ ఇంకొకటి, విభీషణుడు చెల్లుళ్ళు ఆ ఎందుకు అక్కడ ఈ మాట అన్నారంటే, విభీషణ్ చెల్లుళ్ళు త్రిజట త్రిజట విభీషణ్ కన్నా ఎక్కువగా సీతమ్మ తల్లికి సేవ చేసేదంట. రామాయణంలో ఉంది. సీతమ్మ తల్లికి అశోక వాటికలో ఉండేటప్పుడు రకరకాల రాక్షసులు రోజు చాలా రకరకాలుగా యాతనలు పెట్టేవారు అనమాట. ఒక్కొక్క రాక్షసి వాళ్ళ స్వరూపం కూడా రామాయణంలో చదివితే ఎంత భయంకరంగా ఉంటుందో అది చదివిన తర్వాత మనకే భయం వేస్తుంది. అంటే ఒక్కొక్కల కాలు ఇలా ఉంటాయి, ఒక్కొక్కల ఇలా ఉంటుంది, ఒక్కొక్కలకేమో ఇంకా కాలు వండుకుంటా పెద్ద పెద్ద శిరసపై ఇలా ఉంటాయి. అలా అలాంటి రాక్షసులు వచ్చి సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి చాలా జడిపించిలాగా మాట్లాడేవారు అనమాట. చూడు నీకు సీతమ్మ తల్లి కనివారు అనమాట, నీ ఇది చేయి బాగుంది అది తినేస్తాము, నీ లోపల నీ గుండెకాయ బాగుంది తినేస్తాము, నువ్వు ఇలా చేస్తే నువ్వు అసలు రావణాసుడి మాట వినకపోతే నీకు మేము ఇలాగా చేస్తాం అంటే అన్ని పెద్ద జడిపించిలా మాట్లాడేవారు. అప్పుడు ఓన్లీ త్రిజట ఒక్కరితే వచ్చి మంచిగా పాజిటివ్గా మాట్లాడి తనకి మంచిగా ఓదార్చిది అనమాట సీతమ్మ తల్లికి. ఒకసారి రావణాసురుడు ఆ మాయా రాముడు మాయా లక్ష్మణుడు తయారు చేసేసి ఇదిగో చనిపోయారని కూడా చూపిస్తాడనమాట. చూపించేటప్పుడు సీతమ్మ తల్లి చాలా ఏడుస్తుంది. చూసిన తర్వాత నమ్మేసి అనుకుంటది అనమాట, అయ్యో అయితే వాళ్ళ జీవితమే లేనప్పుడు నేను ఎందుకు జీవించాలనుకునేమో ఇప్పుడు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అప్పుడు తీజట అంటదనమాట, లేదమ్మా లేదు, ఏమి చావలేదు, ఏమి ఉన్నారు, రాములు వారు ఉన్నారు, జీవంగా ఉన్నారు, లక్ష్మణ్ కూడా ఉన్నారు, ఇదంతా కూడా మాయని చెప్పి ఓదార్చి తనకి మంచి మాటలు చెప్పేసి మంచి ధైర్యాన్ని ఇచ్చిందనమాట. సో తన త్రిజట విభీషణుడికి చెల్లులు కదా. సో విభీషణుడే రాముడికి భక్తుడు, రాముల వారికి.
సో విభీషణ్ చెల్లెలు కూడా ఆయనకన్నా మించిపోయింది కదా, సీతమ్మ తల్లికి ఎంత మంచిగా సేవలు అందించింది కదా. సో అది ఇక్కడ ఆపేక్షిస్తూ చెప్తున్నారనమాట. ఇంకొకటి, ఇంకో చెల్లి కూడా ఉంది, శూర్పణఖ. ఏం చేసింది శూర్పణఖ? రావణాసురుడికి చెల్లి శూర్పణఖ కామంలో ఆయనకన్నా మించిపోయింది, అవునా? సో చెల్లుళ్ళు ఎలా ఉంటారంటే ఇంకా అడ్వాన్స్గా ఉంటారు అని మాట అనమాట. నువ్వే ఇంత ఇంత అంటే నీకన్నా ఇంకా గొప్పగా ఉండాలి కదా నువ్వు అని చెప్పి ఆపేక్షిస్తూ మాట్లాడుతున్నారు ఇక్కడ. సో అమ్మ, తమ్ముళ్ళు, చెల్లులు ఎప్పుడు కూడా అన్నయ్య వాళ్ళకి గొప్ప వాళ్ళు కదా, గొప్పగా ఉండాలి కదా. సో మరి నువ్వు ఉంటారు కదా, మరి నువ్వెందుకమ్మా ఇలాగా ఉన్నావు అని చెప్పి ఆపేక్షిస్తున్నారు. సో రాముడు ఋషులు సేవ చేసేటప్పుడు అతని వెంట లక్ష్మణుడు ఆ, సేవ చేసేవాడు. అంటే ఇప్పుడు బ్రదర్స్ కోసం, బ్రదర్ సిస్టర్స్ కోసం చెప్తున్నారు. రాముడు ఋషులు సేవ చేసేటప్పుడు అతని వెంట లక్ష్మణుడు సేవ చేస్తున్నాడు. భరతుడు ఆ, రాముడు కోసం సేవ చేసేటప్పుడు అతని వెంట శత్రుఘ్నుడు సేవ చేసేవాడు. సో ఇది వైష్ణవ సేవ. అంటే ఆయన భగవంతుడు చేసేటప్పుడు ఆయన సహోదరుడు తనకు సేవ చేసేవారు. అలాంటిది నువ్వు కూడా నీ సహోదరుడు కృష్ణుడి కోసం సేవ చేసేటప్పుడు నువ్వు కూడా మరి వాళ్ళు వైష్ణవ సేవ చేయాలి కదా. మేమందరం కూడా కృష్ణుడు భక్తులమే కదా. సో నీ ముంగటొచ్చి మేము నిల్చున్నాము, నువ్వు రావద్దా మాతోని అని ఆపేక్షిస్తూ చెప్తున్నారు. అలాగే నీ సహోదరుడు సేవ చేస్తే అతని చెల్లులు అయి నువ్వు మా కృష్ణుడు ప్రేమవై గోష్ఠిలో నువ్వు నడవద్దా అని ఆశ్చర్యపిస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లోపల గోపి ఆరాంగా అంటుందన్నమాట. ఏంటయిందండ్రా అని అంటుందన్నమాట. సో బయట గోపికలు అంటున్నారు, వీరికి బాధ బాధ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది ఇప్పుడు చెప్పి అడుగుతున్నారు. అమ్మా, 3 రకాలుగా ప్రవాహాల మధ్యన మేము ఉన్నాం, నీకు అసలు తెలుసా? ఏం ప్రవాహం అంటే పైనుంచి మంచు ప్రవాహం, మంచు వల్ల మా జుత్తు అంతా తడిచిపోతుంది, కిందంతా పాలు ప్రవాహం, జారి పడిపోతామేమో భయంకి నీ ముంగటని ఈ గడపకి తోరణాలు ఏవైతే కట్టేసి ఉన్నాయో దాన్ని మనం పట్టుకొని ఇలాగ యాలాడుతున్నాము. మనసు నిండా భగవంతుడు మాధవ ఆయన కళ్యాణ గుణాలని మేము పాడుతున్నాము. అలా ఉంది మా పరిస్థితి. నీ గడపని తోరణం ఏదైతే ఉందో ఆ తోరణాన్ని పట్టుకొని ఇలా యాలాడుతున్నాము. ఇంకా గడప పైన గట్టిగా మా పాదాలని పట్టి ఉంచున్నాము, ఎక్కడైతే జారి పడిపోతామని. అలా ఉంది మా పరిస్థితి. ఇప్పటికే నువ్వు రావమ్మా అని అంటే వాళ్ళు బాధపడుతూ, అంటే మేము ఇంత బాధపడుతూ కూడా నీ దగ్గరికి నడిచి వచ్చాము. నువ్వు మా గోష్ఠిలో ఉంటే మాకు కూడా కృష్ణుడు అనుగ్రహం కలుగుతుంది అని ఆశతో వచ్చాము, అందుకే నువ్వు రామ్మా అని పిలుస్తున్నారనమాట. సో ఇప్పుడు కూడా రాలేనప్పుడు అప్పుడేమో సినత్తిన తెన్నిలంగే కోమాని చేట్ర అంటే మేమంతా కూడా అప్పుడు తను అడుగుతుంది అనమాట, అసలు ఏం చేస్తారు ఇదిని ఇల్లు కదా, ఇది నీ ఇల్లు కదా, నీ ఇల్లు తోరణాన్ని బట్టి మేము నీ ఇంటి ముందుట నిల్చున్నాము, ఎందుకంటే నువ్వే మాకు కాపాడగలవు. తర్వాత ఏమంటున్నారంటే ఇప్పటికీ లేగట్లేదు కదా, బహుశా రాములు వారు నామం చెప్తే తను లెగుస్తుందేమో అని ఇప్పుడు ఏమంటున్నారు, మేమంతా చేసేది ఏంటంటే ఆ అల్లరి పనులు చేస్తూ ఆడపిల్లల్ని ఏడిపించే ఆ శ్రీకృష్ణుడు పాట పాడట్లేదు, మేము చేసేది ఏం నీకు తెలుసా అని అడుగుతున్నారు అనమాట. అంటే ఏమైతే రాములు వారు పాట పాడితే ఏమో వస్తారేమో బయటకు వచ్చి అని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఆ ఆడపిల్లలందరినీ కూడా అల్లరి పెడతాడే ఆ కృష్ణుడు, ఆయన పాట పాడట్లేదు, మేము ఎవరు పాట పాడుతున్నామంటే నీకు తెలుసునా అని అంటున్నారు. ఎందుకు ఇక్కడ అన్నారంటే చిన్నప్పుడు అంతా అక్కడ బృందావనంలో ఏం చేసేవాడంటే స్వామి ఈ ఆడపిల్లలకి అంటే ఆ, భాగవతంలో కూడా ఉంది, పడుకున్నప్పుడు వెళ్ళి 2 జడలు ఆ ఆ ఆ ఇద్దరు గోపికలది, ఆవిడ జడ ఈవిడ జడ ఇద్దరు జడకి కట్టేసేవాడు. లేకపోతే ఆ జడని కూడా మంచంతో నిన్ను కట్టేసేవాడు. లేకపోతే ఆ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పాసని పోసేసేవాడు. లేకపోతే ఏం చేసేవాడు, పడుకుని ఉండేవారు గోపికలందరూ పడుకుంటే వాళ్ళ చెవుల్లోకి వెళ్ళి ఆ కుండ చెవులు ఉంటాయి కదా అవన్నీ వేసేసేవాడు. లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా యమున నదికి కుండ పట్టుకొని నీళ్ళు తెస్తామని అంటే ఆ కుండనైనా వదలగొట్టేసాడు. సో అంత ఏడిపించేవాడు అనమాట. సో అందుకే ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నారంటే ఆ ఏడిపించి ఆ శ్రీకృష్ణుడు పాట పాడట్లేదు, మేమేం పాడుతున్నాం నీకు తెలిసినా అని అంటున్నారు అనమాట.
ఏం పాడుతున్నారు అని అడిగితే, మేము ఆ మనోభిరాముడు ఉన్నాడే శ్రీరామచంద్రుడు, ఆయన గుణాల కోసం మేము పాడుతున్నామమ్మా అని చెప్తున్నారనమాట. ఇక్కడ శ్రీరామచంద్రుని పేరు చెప్పేసి ఆయన పాట పాడుతున్నాము అని చెప్పారు. సో దానికోసం మనం డిస్కస్ చేద్దాము ఎందుకన్నారని. ఇలాగా పాడుతున్నామమ్మా అని అంటూ ఈవేళ మన వాళ్ళందరూ కూడా శ్రీరామచంద్రుడి కోసం పాడుతూ మేలుకొల్పులు చేస్తున్నారు. ఇంకేమిటి, ఇంకా ఆ ఊర్లో అందరూ అంతా ఆ, ఆ, కొంతమంది కృష్ణ పార్టీ, కొంతమంది రాముల వారి పార్టీ. ఎప్పుడైతే రాముల వారి కోసం చెప్పడం మొదలు పెట్టారో ఇంకా ఇక్కడ కృష్ణ గ్రూప్ వేరే వేరే అయిపోయారు. రాముల వారి గ్రూప్ వేరేగా, కృష్ణ పార్టీ వేరేగా. ఇద్దరు గొడవ 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 గోల 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 గోల. ఆ, మా కృష్ణయ్య ఆ, ద ఊర్లో ఉండి మీరు రాముల వారి కోసం పాడతారా అని అంటే ఏదో గంగా నదిలోని స్నానంకి వెళ్ళిన తర్వాత యమున నది కోసం పాడినట్టుగా ఉంది, అలా పాడతారా అని వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళేమో రాముల వారి కోసం గొప్పతనం చెప్పడం, వీళ్ళేమో కృష్ణయ్య కోసం చెప్పడం. అలాగా వీళ్ళు గోల అయింది. ఆ తర్వాత ఈమె వచ్చి అంటే నువ్వే రా అమ్మ, నువ్వు బయటికి రావాలి, తలుపు తీసి నువ్వు బయటకు వచ్చి మా అందరి గోష్ఠిలో కలుగునంటే లోపల ఉండే గోపి వీళ్ళందరితో గోష్ఠిలో కలిసి ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ముందుకు సాగుతారు ఇంకో గోపికని లేపటానికి, మేలుకొలుపులు చేయటానికి. సో 6వ గోపిని మేలుకొలుపులు చేస్తారు. ఆమె వచ్చి ఈ గోష్ఠిలో కలిసిపోయారు. కానీ మళ్ళీ ఏం జరుగుతుందో ఈ 13వ పాశ్రంని అనుసంధానం చేసేటప్పుడు మనకి తెలుస్తుంది. ఫస్ట్ మనం ఏంటంటే కొన్ని దీంట్లో వర్డ్స్ ఎందుకు యూజ్ చేశారో అమ్మవారు అది తెలుసుకుందాం. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పారు, వాళ్ళ సహోదరుడు తన స్వధర్మాన్ని త్యాగం చేసి కృష్ణుడు వెనక తిరుగుతున్నాడు. సో సహోదరుడు ఎలాంటి వాడంటే లక్ష్మణ్ లాంటి వాడంట. నిన్న మనము గోపి వాళ్ళు సహోదరుడు ఎలాంటి వాడంటే భరత్ లాంటి వాడంట. భరతుడు భగవంతుడు ఏం చెప్పాడో అలాగే కర్మల్ని ఆచరిస్తూ ఆయన ఆదేశం ప్రకారంగా రాజ్యంని ఆ పాదుకుల్ని సింహాసనంలో పెట్టి భగవంతుడు ఎలా చెప్తే అలా చేశాడు. అలా అంటే కర్మనిష్టని ఆచరించాడు. లక్ష్మణుడు ఏం చేశాడు, ఏమంటాడు, రాముల వారు ఉండమని చెప్తాడు తల్లిదండ్రికి, ఇక్కడ ఉండి చూడు, ఊర్మిళ ఇవన్నీ భార్య కూడా ఉంది కదా. సో అయినప్పటికీ ఏమంటాడు, నాకు నువ్వు తప్ప ఇంకేమీ వద్దంటాడు. రాముల వారితో బయలుదేరిపోతాడు. సో రాముల వారి దగ్గర సీతమ్మ తల్లి ఇద్దరికి తను సేవ చేస్తాడు. సో తనకి లక్ష్మణకి ఏమంటారు, లక్ష్మణ స్వామి తన భార్య ఉంది ఊర్మిళ, తల్లిదండ్రి, కుటుంబము, స్వధర్మం ఉంది. ఆ ధర్మం అంతా కూడా విడిచిపెట్టేసి త్యాగం చేసి భగవంతుడి సేవలో నిమగ్నం అవుతాడు. సో ఇవాళ సహోదరుడు గోపికకి ఆయన లక్ష్మణ్ స్వామి లాంటి వాడంట. లక్ష్మణుడికి ఎలా ఉండేదంటే ఆయనకి రామాయణంలో మాట వస్తుంది, ఆయన ఏమని చెప్పాడంటే, నా దేవ లోకాక్రమణం నా అమృత్వం అహం వ్రణే, నా స్వర్గము నాకు వద్దు, నాకు మోక్ష సామ్రాజ్యం కూడా వద్దు, నాకు రాముడు సేవ తప్ప ఇంకేమీ వద్దనంటాడు. సుమంతుడు ఎప్పుడైతే తీసుకురమ్మని దశరథ్ మహారాజ్ పంపిస్తారు కదా సుమంత్కి ఏం చెప్తాడు, నువ్వు వెళ్ళి మా నాన్నగారికి ఒకే మాట చెప్పు, అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చెప్తాడు. అది శ్లోకం చాలా మంచిది. అదేంటంటే, మాతా రామో మత్పితా రామచంద్ర, స్వామి రామో మత్సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాళు, నాణ్యం జానే నైవ జానే న జానే. ఏమంటాడంటే, నాకు తల్లి తండ్రి నా సఖ ఎవరి మొత్తం అంతా కూడా సర్వస్వం అంతా కూడా నా రామచంద్రుడు తప్ప ఇంకెవ్వరు కాదని చెప్పు అని చెప్తాడనమాట. అంత భక్తి రాముడు కైంకర్యంలో ధర్మనిష్ట, రాముల వారు సేవ, రాముల వారు కైంకర్యం అంతా కూడా లక్ష్మణ స్వామికి మంచిగా దొరికింది కాబట్టి, అంటే రాముల వారు ఇక్కడ సీతమ్మ తల్లి ఎవరు, లక్ష్మీదేవి, లక్ష్మీనారాయణ ఇద్దరు సమేతంగా ఇరువురు సేవ కూడా తనకి దొరికింది కాబట్టి శ్రీ సంపన్నుడు అని అంటారనమాట. ఎందుకంటే తను
భగవంతుడి సేవలోనే ఎప్పుడు వాళ్ళకి అదే ఇంకా ఆ, అనుకున్నాడు. ఇంకా ఇంకేమీ కావాలి ఎప్పుడు అనుకోలేదు ఆయన. సో ఇక్కడ ఇవాళ ఆ, సహోదరుడు లక్ష్మణ్ స్వామి లాంటి వాడు. ఒక్కొక్కసారి మనం కూడా ఏం చెప్తారంటే ఆచార్యులు, స్వధర్మాన్ని త్యాగం. ఇప్పుడు మన గురువులు, ఆచార్యులు మనకు కొన్ని స్వధర్మాలు ఉంటాయి ఇంట్లో పనులు. ఇప్పుడు వీళ్ళ స్వధర్మం ఏంటి? గోపబాలకుడిది ఆ, ఆవుల సంపద ఉంది. ఆవులు గేదెల్ని చూసుకోవాలి. ఆవులు ఆ పాలు పితకడం అవన్నీ కూడా వాళ్ళది కులవృత్తి. కానీ అవన్నీ కూడా వదిలేసి తను భగవంతుడి కైంకర్యానికే తను ఆ, బాగా వాల్యూ ఇచ్చాడు. సో అలాగే ఒక్కొక్కసారి మనం లైఫ్లో కూడా చూస్తాం కదా, గుళ్ళో కొంతమంది వాళ్ళ ఇంట్లో ఏదైనా వాళ్ళ పనులు ఉంటాయి అన్నీ కూడా ఎప్పుడైతే గురువు ఆదేశ ప్రకారంగా భగవంతుడి కోసం వాళ్ళు వాళ్ళ ఇంట్లో కొన్ని పనులు వదిలేసేనే చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే భగవంతుడి సేవ, గురు సేవయే ముఖ్యం అనుకుంటారు. సో వాళ్ళు లక్ష్మణ్ కేటగిరీలో వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ భగవంతుడికి గురువు మాటకి వాళ్ళు కట్టుబడి ఉంటారనమాట. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. వాళ్ళకి సేవలు అందిస్తూనే ఉంటారు. సో అది ఆ ఏం చెప్తారంటే అది కూడా తప్పు కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇంక ఇంట్లో పనులన్నీ వదిలేసి ఇలాగా ఇంకా వాళ్ళు గుళ్ళకే తిరుగుతారు. భగవంతుడు తప్ప ఏమి వాళ్ళకి ఇంకా ఏమీ లేదా, దిశ లేదని అనుకుంటారు. అది కూడా ఏమి తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి సేవలో నిమగ్నం ఉన్నారు, గురు సేవలో నిమగ్నం ఉన్నారు. సో స్వధర్మం పాటించలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళతో ఎవరైతే స్వధర్మము ఇంట్లోది పాటించలేకపోతున్నారో, చేయలేకపోతున్నారో, మరి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళది బాధ్యతలన్నీ స్వామియే చూసుకుంటాడంట. ముక్కోటి దేవతలందరితో కూడా వాళ్ళ బాధ్యతలన్నీ దగ్గరుండి చేయిస్తాడంట అని అంటారు. శాస్త్రంలో ఉందంట. ఎప్పుడైతే వీళ్ళు భగవంతుడికి, గురువులకి సర్వీస్ చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, వాళ్ళ స్వధర్మాన్ని చేయలేకపోతున్నారు. మరి అప్పుడు వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ సంగతి ఏంటంటే భగవంతుడే దగ్గరుండి ఈ దేవతలందరితో చెప్పి చేయిస్తాడు అందరితో. సో అలాగా ఇప్పుడు కూడా అంటే ఆ, ఇది కూడా కరెక్ట్, అది కూడా కరెక్టే. కొంతమంది కర్మలు ఆచరిస్తూ కర్మలంటే మంచి కర్మలు భగవంతుడి కోసమే. ఇప్పుడు భరతుడు కూడా కర్మనిష్ఠుడే, కాకపోతే భగవంతుడి కోసం చేశాడు. ఏ పనిని భగవంతుడు ఎలా చెప్తే అలా చేసి తన రాజ్యాన్ని పరిపాలించాడు. ఇక్కడ లక్ష్మణ స్వామి భగవంతుడికి సాక్షాత్గా కైంకర్యాన్ని ఆ, సేవని అందించాడు. సో అది రెండు కూడా వేరు వేరు. సో అలాంటి సహోదరుడు ఇక్కడ. ఇంకొకటి ఏం చెప్పారు? ఆవులు, ఈ గేదెలు కోసం వాళ్ళు ఆచార్యతో సమానంగా. ఆ, దోడులంటే శిష్యులు. ఆ, గేదెలకి వాత్సల్య భావం చెప్పారు కదా. ఆచార్యులకి ఎప్పుడు వాత్సల్య భావమే ఉంటుంది మన పైన. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యో పాపం, ఇంకా వీళ్ళకి దేవుడి కోసం తెలీదు, జ్ఞానాన్ని కోసం తెలీదు. వాళ్ళు తెలుసుకుంటే ఆత్మ కోసం, పరమాత్మ కోసం తెలుసుకుంటే వాళ్ళు మంచిగా భగవంతుడు కి అనుగ్రహం కలిగితే వాళ్ళు ఇలా ఉండరు కదా అని బాధపడితే ఆ, ఎప్పుడు వాళ్ళకి మేము మంచిగా ఈ జ్ఞానాన్ని దారిపోయాలా అని ఆ ఆలోచన ఉంటుందంట ఆచార్యులకి. అలాగే క్షీర సమృద్ధి కోసం అమ్మవారు చెప్పారు ఇక్కడ. పాలు అంటే క్షీర సమృద్ధి అంటే జ్ఞానం. క్షీర అంటే పాలు, పాలు జ్ఞానంతో సమానం అనమాట. జ్ఞాన సమృద్ధి కోసం చెప్పారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఏం చెప్పారు? పైనుంచి మేము నీ ముందట వచ్చి మీ తోరణాల పైన, ఈ గడప పైన మేము పట్టుకొని ఉన్నాము. ఆ కింద నుంచి పాలు పోతుంది, మధ్యలో ఏమో మేము నామం చెప్తున్నాము భగవంతుడిది అని చెప్తున్నారు. పైన పట్టుకున్నారంటే పైన స్వామి పాదాలు పట్టుకున్నారు, మధ్యలో ఏమో నామ సంకీర్తన స్వామిది చెప్తున్నారు, కింద పాలు ఎలా పోతున్నాయి కదా. సో ఆ, ఆచార్యులు ఉపదేశం అంటే పాలు పోతున్నాయి, మొత్తం బురద బురదగా అయిపోయింది, అంటే మొత్తం అంతా తడిసిపోయింది. దాన్ని ఏం చెప్తారంటే మన జీవితంలో మనం సుఖము, దుఃఖము, రెండు కూడా ఆ కష్టాలు వస్తున్నాయనంటే మూడు రకాలుగా భగవద్గీతలో ఉంది. తాపాలు ఉంటాయి. ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆది ఆత్మిక్. ఈ మూడు రకాలుగా తాపాల వల్లే మనం కష్టము, సుఖము అన్ని కూడా అనిపిస్తూ ఉంటాం. అంటే ఆది భౌతిక్ అంటే ఒకళ్ళ వాళ్ళకి అంటే ఎలాంటి తాపం అంటే ఆ
ఒకరిని బాధ పెట్టడము, మోసం చేయడము అలాంటివన్నీ. ఆదిదేవి కంటే భూకంపాలు రావడం, వర్ష అనావృష్టి, అతివృష్టి, బాగా ఎండ, బాగా చల్లగా ఉండడము ఇవన్నీ ఆదిదేవి. ఆది ఆత్మ కంటే మన మనస, బుద్ధి, ఆత్మ ఈ మూడు వల్ల మనం సఫర్ అవుతూ ఉంటాం. సో ఈ మూడు రకాల తాపాలు కూడా తొలగించే వాళ్ళు ఎవరంటే ఆచార్యులు. ఎలాగా? వాళ్ళు మంచి మాటలు మనకి చెప్పి, మంచిగా ఉపదేశం చెప్పి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, వర్షం ఎలా అయితే కురిపిస్తారో, వర్షంలో వచ్చే వర్షాన్ని వాటర్ ఎలా అయితే వచ్చి చల్లబడతాదో, అలాగా మన మనసు, మన హృదయం కూడా మనకి ఆర్ద్రత అంటే మంచిగా చల్లగా వర్షం కురిపించినట్టుగా వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళ ఉపదేశంతో మనని ఆ, ఆ, చల్లబడతారనమాట మన హృదయాన్ని. ఈ తాపంతో మనం ఈ మూడు రకాల తాపాలతో మన హృదయం అంతా తప్పించుంటది కదా, ఆ తాపాన్ని తగ్గించేది, తొలగించేది ఈ ఆచార్యులకి ఉంటుంది. సో మూడోది కింద నుంచి దారిపోతుంది కదా, సో అది అమ్మవారు ఇక్కడ దాన్ని అంతరార్థం అదనమాట. అర్థమైందా? సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రాములు వారి కోసం చెప్పారు. ఏం చెప్పారు? ఏమన్నారంటే ఆ కృష్ణుడు ఎప్పుడు ఆడపిల్లల్ని ఏడిపించే ఆ కృష్ణయ్య కోసం మేము పాడట్లేదు. ఆ మనోభిరాముడు రాముల వారు ఉన్నారే అంటే ఎవరైతే ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఆ సీతమ్మ తల్లి కి రావణాసురుడు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ ఆడావిడికి ఎక్కడైతే బాధ కలుగుతుందని ఆయనే ఈ సముద్రం దాటి లంక వెళ్ళి లంక నుంచి ఆ రాక్షసుని సంహరించి సీతమ్మ తల్లికి మర్యాదగా తీసుకొచ్చాడు. కానీ మీ కృష్ణ ఏం చేశాడు? ఈ ఇంతమంది గోపికలందరికీ కూడా ఆశ చూపించి ప్రేమించి మథుర వెళ్ళి ఉన్నాడు, అసలు వెనక్కి కూడా చూడలేదు. అలాంటిది. సో అందుకే మేము ఆ రాముల వారికి మనోభిరాముడికి మనోభిరామ ఎందుకన్నారంటే మనోభిరాముడిని పాడదామన్నారు. మనోభిరామన్ అంటే ఆయనకి కోపం ఎప్పుడు రాదంట. కోపం రావాలనే అంటే జిత్ క్రోధ అంటారు. జిత్ క్రోధ అంటే కోపము ఆయన కావాలంటే తెచ్చి శత్రుల్ని సంహరించేవాడంట. కోపం వద్దు అని అనుకుంటే ఆయనకి రాదంట. అలాగే ఎవరికైనా సామాన్యుల జీవికి ఎవరికి అలాగ అవ్వదు. ఆయన అనుకుంటేనే కోపం వస్తుంది, ఆయన వద్దంటే కోపం రాదు. అలాంటి వాళ్ళని జిత్ క్రోధ అంటారు. అందుకే మనోభిరామ అని ఇక్కడ చెప్పారు. అంటే ఆయనకి కోపం ఎక్కువగా రాదు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఆయన భక్తులకి ఎవరైనా బాధ కలిగేలాగా చేస్తే అప్పుడే కోపం వస్తుంది. సో అక్కడ మనోభిరామన్ని మేము మన అందరం కలిసి పాడదాము అని అంటారు. సో ఇక్కడ లంకకి ఇక్కడ ఏంటంటే మన శరీరంతో పోలుస్తున్నారు. రావణాసురుడికి మన మనస, ఆయన పది ఉండి కదా శిరసులు, 10 తలకాయలు, అవి 5 జననేంద్రియ, 5 5 జ్ఞానేంద్రియ అంటే 10 అయ్యాయి కదా. ఆ మనస రావణు, జ్ఞానేంద్రియులు 10 జ్ఞానేంద్రియులు, కర్మేంద్రియులు, జ్ఞానేంద్రియులు అవి శిరస్సుతో సమానంగా. సో అలాగా సీతమ్మ తల్లికేమో భక్తి జీవుడితో పోలుస్తున్నారు. అది ఎలా అంటే మళ్ళీ హనుమంతుడికి ఆచార్యుడిగా ఒక గురువుగా. ఎలా అంటే ఇప్పుడు ఆ, సీతమ్మ తల్లికి దొంగలించి తీసుకెళ్ళిపోయాడు రావణాసురుడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎవరు తీసుకొచ్చారు, ఎవరు కల్పించారు? రాముల వారితోని హనుమంతుడు సీతమ్మ తల్లి లంక వెళ్ళి హనుమంతుడు సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం ఉపదేశం చేశాడు? రామనామం చెప్పాడు. రాముల వారి కోసం కథ చెప్పాడు కదా. తెలుసు కదా, సుందరాకాండలో చాలా బాగుంటుంది ఆ వృత్తాంతం. అసలు సీతమ్మ తల్లి ఇంకా కింద అక్కడ అశోక వాటికలో వెళ్ళి చూసేటప్పటికి ఆ చెట్టు కింద సీతమ్మ తల్లి ఉండేటప్పుడు ఆ చెట్టు పై నుంచి అన్ని చూస్తూ ఉంటాడనమాట. ఆ రాక్షసులందరూ కూడా సీతమ్మ తల్లికి చాలా అలర పెడుతూ ఉంటాడు, ఉండలేకపోతూ ఉంటాడు. ఇప్పుడు ఈమె చూసిన తర్వాత ఆహా, అసలు రాముల వారు ఎలా ఉన్నారు వదిలేసి సీతమ్మ తల్లికి అని అనుకుంటాడంట. అసలు సీతమ్మ తల్లి ఎలా ఉంది రాముల వారికి వదిలేసి అని అనుకుంటాడంట. అంటే ఇంత అవన్నీ చూసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు హనుమంతుడు అంటే తెలియదు, మళ్ళీ సీతమ్మ తల్లికి ఏమని చెప్పాలి కదా. అప్పుడు ఏం చేస్తాడు? అక్కడ ఉండే వాళ్ళందరికీ ఓన్లీ రాముల వారి కోసం తెలుసు, తిన జనక సుత అని తెలుసు, కానీ మిగతా ఏమీ తెలీదు.
కానీ హనుమంతుడికి అన్నీ తెలుసు. సో హనుమంతుడు నువ్వు జనకసుతావు, నువ్వు అయోధ్యకి నువ్వు ఆ, కోడలువు. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ రాములు వారి కోసం చెప్పడము, ఆ ఆ, తండ్రి గారు దశరథ్ మహారాజ్ కోసం చెప్పడము, అవన్నీ చెప్తుంటే కొన్ని విషయాలన్నీ ఓన్లీ సీతమ్మ తల్లికి రాముల వారికి తెలుసు. ఆ విషయాలన్నీ ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతాడో, తిను ఆ టైంకి తనకు పెద్ద జుత్తు కదా సీతమ్మ తల్లికి, ఆ జుత్తుని తీసి నేను ఇంకా చచ్చిపోతాను అని కట్టేసి నేను ఇంకా చచ్చిపోతానని తీసి మొదలయ్యేటప్పటికి హనుమంతుడి రాముల వారి కథ మొదలు పెడతారు. పెట్టేటప్పటికి తను అక్కడే ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఎప్పుడైతే మొత్తం అంతా వింటాదో అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు తర్వాత తెచ్చి కిందకొచ్చి అమ్మాయి ఉంగరం ఇచ్చాడు రాముల వారు అని చెప్పి ఇస్తారు. సో అక్కడ కనెక్ట్ ఎవరు చేశారు? హనుమంతుడు సీతమ్మ తల్లికి రాముల వారితో కల్పించాడు. సో ఆయన, సో ఇక్కడ హనుమంతుడు ఎవరంటే ఆచార్యులతో సమానం అని అంటారు గురువులు. మన గురువులు ఏం చేస్తారు? ఈ ఇంద్రియాలేంటి, రావణాసురుడు మనస అలాంటిది కదా. సో ఈ ఇంద్రియాలు, సో మనకి ఆ ఆచార్యులు వచ్చి ఎప్పుడైతే మనకి ఆ భగవంతుడితో కల్పిస్తారో, భగవంతుడి దగ్గరికి చేరుకుంటే ఆ మార్గం చెప్తారో, ఆ ఉపదేశం చెప్తారో, అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి చేరుకుంటాము. సో అది ఇక్కడ ఇవాళ ఆ రహస్యం అన్నమాట, లోపల ఉండే అంతరార్థం. సో రామ కథ ద్వారా మనం ఉపదేశం చెప్పే ఆ, ఉపదేశం ఎలాగైతే రామకథ వల్ల అమ్మ సీతమ్మ తల్లి ఆ ఆ, రాములు వారికి దగ్గర అయిందో, అలాగే మనం కూడా అలాగే ఆ, మనకు కూడా ఈ ఆచార్యులు గురువులు ఆ, మన జీవితంలో కూడా వచ్చి ఉపదేశం ఇచ్చి మనకి భగవంతుడి దగ్గరికి చేరేలాగా మనకి చేస్తారనమాట. ఎప్పుడైతే ఈ రాముల వారి కోసం ఈ లోపల గోపిక ఆ, ఇప్పుడు ఫస్ట్ హనుమంతుడు ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతాడో అప్పుడు సీతమ్మ తల్లి చాలా బాధతో ఉంటది ఆ చెట్టు దగ్గర. ఎప్పుడైతే రాముల వారి నామం వింటాదో, రాముల వారి కోసం వింటాదో, ఆవిడికి మళ్ళీ పునరుజ్జీవితం వచ్చేలాగా ఆ, అంత ఫీల్ అవుతుంది అనమాట, అంత ఉత్సాహం వస్తుంది అనమాట. సో అలాగే ఈనాటి గోపిక కూడా ఎప్పుడైతే రామనామం చెప్తామమ్మా రామ అని అనేటప్పటికి మంచి ఉత్సాహం వచ్చి ఇంకా లెగిచి వచ్చి ఇంకా తలుపులు తెరిచి వీళ్ళ గోష్ఠిలో కలిసి ఇంక వీళ్ళందరూ కలిసి అంత తర్వాత ముందుకి కథ సాగుతుంది అనమాట. సో ఇవాళ మీకు ఏంటంటే ఆ, లక్ష్మణ్ లక్ష్మణ్కి సమాన్ కైంకర్య నిష్ఠ, అంటే లక్ష్మణ్ లాగా ఆయనకి కైంకర్య నిష్ఠ అని శ్రీ సంపదుడితో ఉన్నాడు అని అంటారు. ఎందుకనంటే అదే చెప్పాను కదా, ఆయన స్వర్గం అడగలేదు, మోక్షం కూడా అడగలేదు, ఆయన ఓన్లీ భగవంతుడి సేవనే అడిగారు. అలాంటి భక్తులు ఆ, భద్రాచల రామయ్య కూడా చూడండి, ఎప్పుడైతే భగవంతుడు వచ్చి అడుగుతాడు నీకేం కావాలంటే నీ సేవ తప్ప నాకు ఏమీ వద్దు స్వామి అని చెప్తాడు. సో అలాగా భక్తుల్లో కొంతమంది ఇలాగే కోరుకుంటారు, నీ సేవ తప్ప స్వామి ఏమీ వద్దు అని. సో ఇవాళ తిరుపతి 12లో ఎన్నో నంబర్ గోపికని లేపాం మనం? ఏడో ఆరో నం- గోపిక. ఏడో హరే గోపిక. కృష్ణ. ఏడో గోపిక ఏడో మాతాజీ. గోపిక. ఏడో గోపిక. ఏడో గోపికని లేపాము. ఇప్పుడు 13వ పాశురాన్ని కూడా మనం అనుసంధానం చేద్దాము. తర్వాత ఆ ముగిద్దాము. ఇవాళ దీపికా మాతాజీ లేరు, నేను స్క్రీన్లో చూపిస్తాను. కనిపిస్తుందా మాతాజీ అందరికి? అనిపిస్తుంది మాతాజీ. ఓకే. ஷியாண்டால் திவ்ய திருவடிகளே சரணம். புல்லின் வாய் கீண்டாண்ணே புள்ளவரக் கண்ணை கிள்ளி கிளேந்தானே கீர்த்திமை பாடிப்போய பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளு விழுந்து வியாழ் முறிங்கற்று உள்ளும் சுழம்பின்கான் போதிரி கண்ணிலாய புள்ளி குளிர கூடேந்து நீராடாதே பள்ளிக்கிடத்தையோ பாவானி நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோரெம்பாவாய். புள்ளின் வாய்க்கிண்டானை பொள்ளவரக் கண்ணே கிள்ளி கிளேந்தானே கீர்த்திமை பாடிப்போய பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம்புக்கார் வெள்ளி விழின்று வியாழ் முறிங்கற்று புல்லும் சுளும் பெண்கான் போதிரி கண்ணினாய புள்ளி குளிர குடேந்து நீராடாதே
பள்ளிக்கிடத்தியோ பாவாய் நினன்னாலால் கள்ளம் தவிரிந்தோ கலந்தேலோ ரெம்பாவாய் ஸ்ரீ ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். హరే మ్యూట్ కృష్ణ మాతాజీ మ్యూట్లో తాత్పర్యం పెట్టుకోండి, చదవం. మ్యూట్లో పెట్టుకోండి. కొంతమంది మాతాజీస్ మ్యూట్లో పెట్టుకోండి. తాత్పర్యం చదవండి. హరే కృష్ణ. పక్షి శరీరమును ఆవేశించిన బకాసురుని నోరు చీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీకృష్ణుని దుష్టరాక్షసుడగు రావణుని 10 తలలను హేళగా చిగుళ్ళు త్రుంపినట్టు త్రుంపి పారవేసిన శ్రీరాముని గానము చేయుచూ పోయి మన తోటి పిల్లలందరూ వ్రతక్షేత్రమును చేరినారు. లోన తుమ్మెద గల తామర పూలను పోలిన కన్నులు గలదానా, లేడి వంటి చూపులు గలదానా, శుక్రుడు ఉదయించుచున్నాడు, గురుడు అస్తమించుచున్నాడు, పక్షులు కూయుచున్నవి. కృష్ణ విరహ తాపము తీరునట్లు చల్లగా అవగాహనమునర్చి స్నానమునర్పక పాన్పుపై పండుకుని ఉండుదవేళ. ఓ సుకుమార స్వభావ, ఈ మంచి రోజును నీవు నీ కపటముని వీడి మాతో కలిసి ఆనందమును అనుభవించుము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అందరికీ హరే కృష్ణ. రేపు ఈ పాఠాన్ని రేపు మళ్ళీ చెప్పుకుందాము. ఓకేనా? హిందీలో కావాలా? ఎవరైనా మాతాజీస్ హిందీ మాతాజీస్ ఎవరైనా ఉన్నారంటే హిందీలో చదువుతాను. हरे कृष्ण माता जी। पर हिंदी थोड़ा समझ में तो आया है माता जी, ऐसा कुछ नहीं है, अच्छा लेकिन फिर बोल नहीं पाते उसमें। चाहिए हिंदी में है हिंदी क्या माता जी इसका वर्जन? तो आप मुझे पर्सनली शेयर कर दीजिए माता जी, मैं कभी पढ़ूंगी। मुझे मतलब पहली बार सुन रही हूँ ना, तो थोड़ा डिफिकल्ट लग रहा है माता जी समझने में। हाँ, पहली बार थोड़ा डिफिकल्ट हाँ लगेगा, थोड़ा सा वही। लगेगा। पूरे लोग को स्क्रीन में दिखाना। ओके, मैं हिंदी में मीनिंग पढ़ लेती हूँ, फिर आपको पढ़ लेती ओके माता जी। लोग इसकी मीनिंग दिखाइए। पक्षी के रूप में आने वाले बकासुर के मुंह को विदीर्ण कर अपनी तथा हमारी दोनों की रक्षा करने वाले श्री कृष्ण तथा रावण जैसे महाबलवान राक्षस के 10 सिरों को कोमल पत्ते के समान तोड़ने वाले श्री राम की कथाओं का गान करते हुए हमारी सारी सखियां अब व्रत करने के लिए एकत्रित हो गई हैं। हे सखी, तुम्हारे नेत्रों की सुंदरता अनुपम में है। श्वेत कमल में कृष्ण भ्रमर के सदृश अद्भुत सौंदर्य के आधार तुम्हारे नेत्र आकर्षण के केंद्र बन गए हैं। हरिण जैसे चंचल नेत्र वाली हे सखी, बृहस्पति का अस्त हुआ, शुक्र का उदय हुआ है। पक्षी चहचहाते हुए गगन में उड़ रहे हैं। कृष्ण विरह का ताप शांत करने के लिए हम सब मिलकर स्नान करेंगी। शैया का आनंद छोड़कर हे सुकुमारी, आज की इस शुभ वेला में हमारे साथ मिलकर आनंद का अनुभव करो। श्री आंडाल दिव्य तिरुवड़गले शरणम।